విజయ్ కిరణ్ గారితో మాట్లాడతాను. విజయ్ కిరణ్ గారు, ఏంటి ఈ కేసు విషయంలో పోలీసులు గత వైసీపీ హయాంలో అంటే వ్యవహరించిన తీరు వల్ల ఇవాళ కేసులో చాలా ఇబ్బందులు వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. తదుపరి విచారణ చేయాలంటే ఆ రోజున సేకరించాల్సిన ఆధారాలు కావచ్చు అవన్నీ కూడా లేకుండా చేశారు అన్న వాదన వినిపిస్తూ ఉంది. ఇప్పటివరకు సుబ్బారావు గారు మాట్లాడింది మీరు విన్నారు కదా, ఏం చెప్తారు? సార్, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇది ఒక హృదయ విదారకమైనటువంటి, ఒక అత్యంత క్రూరమైనటువంటి, అంటే అన్ని రకాలైనటువంటి విషయాలన్నీ కూడా మిళితమైనటువంటి కేసు. ఒక పేద దళిత యువకుడు, ఆ యువకుడిని అత్యంత పాశవికంగా కొట్టి హత్య చేసి ఇంటికి తీసుకొచ్చి పడవేసి రెండో రోజు ఆయన ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం పెళ్లిళ్ళకి లేదా ఫంక్షన్లకి అన్నిటి కూడా అటెండ్ అయ్యి ఎక్కడా కూడా ఒక వ్యక్తిని సమూలంగా నిర్మూలించేశాము, ఒక వ్యక్తి యొక్క ప్రాణం తీసేసామనేటువంటి చిన్నపాటి గిల్ట్ కూడా లేకుండా క్రూర మృగం ఏ విధంగా అయితే జనావాసాల్లో తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా తిరిగినటువంటి పరిస్థితి చూసాం ఆనాటి గవర్నమెంట్లో. దానికి కారణం ఏంటి? అంతకు ముందరే ఈ అనంతబాబు అనే అతను చిన్న చితగా క్రిమినల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పాల్గొంటూ ఉండేవాడు. రంగురాళ్ళకు సంబంధించి అనేకమైనటువంటి విషయాల్లో అతను క్రిమినల్ గా ఉన్నాడు. వాటన్నిటికీ దరిమిలా అతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక తొండ ముదిరి ఓసర వెళ్ళైనట్టు ఈయన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయి చివరికి ఒక దళిత యువకుడిని కేవలం అతనికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలో లేదా నేర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి లావాదేవీలు లేదా ఇతరితర ఉన్నటువంటి విషయాలకు సంబంధించి కానీ ఏ కారణమన్న చేత కానీ అతన్ని చంపినటువంటి పరిస్థితి మన గత ప్రభుత్వంలో చూసిన సందర్భంగా అప్పుడు ఏ వ్యవస్థ అయినా సరే, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఒక బాధితుడి పక్షాన నిలబడటానికే ఈ వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకున్నామండి. నేను నాకు కోట్ల ఆస్తి లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి బలం లేనప్పటికి కూడా, నేను ఒక సామాన్యుడు అయినప్పటికీ కూడా నేను బాధితుడిగా ఉంటే నాకు అనేకమైన వ్యవస్థలు రక్షణగా ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి రాజ్యాంగం మనకు ఉన్నటువంటి పరిస్థితి. ఆ రాజ్యాంగ పరిధిలోనే పోలీసు కానీ జ్యుడిషియల్ కానీ అన్ని కూడా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పోలీసు వారు ఈ హత్య కేసులో నిందితుడిని చట్టం ముందు నేరస్తుడుగా నిలబెట్టకుండా అతను ఈ నేరం నుంచి ఎలా బయటపడవేయాలి అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ రోజున కోర్టు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేసినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ముందుకు వెళ్ళాలంటే సమయం తీసుకోవడానికి కారణం ఏంటంటే, మొత్తం కూడా ఏ విధంగా ఈ అనంతబాబుని ఈ కేసులో నుంచి బయటపడవేయాలా అనేటువంటి ఒక కుట్రతో పెద్దల డైరెక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార నాయకులతో చేసినటువంటి ఇన్వెస్టిగేషన్. ఇక్కడ కేవలం ఇన్వెస్టిగేషన్ ఆఫీసరో లేదా ఈ ముద్దాయో మాత్రమే కాదు, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పట్టుకోవాలా, ఆ టైంలో ఉన్నటువంటి కాల్ డేటా రికార్డు తీయాలా, ఆ పోలీసులకి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా ఈ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేశారో ఆ నాయకుల దగ్గర నుంచి పోలీస్ అధికారుల దాకా మొత్తం పైన కూడా ఎట్టి పరిస్థితిలో కూడా సార్ సుబ్బారావు గారు చెప్పినట్టు SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద ఖచ్చితంగా బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఫోన్ సీజ్ చేసినప్పుడు పాస్వర్డ్ తీసుకోవడం అనేది సహజంగా చిన్న హోంగార్డుకైనా తెలిసినటువంటి కనీస ధర్మం. ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 102, 165 ప్రకారం ఇది నేరం. అదేవిధంగా సాక్ష్యాలు చెడిపోవడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేసినట్టు క్లియర్ గా కనపడతా ఉంది. హత్యకు ముందున్న ఎవరైతే మీరు అన్నట్లుగా కాదండి విజయ్ కిరణ్ గారు, ఇప్పుడు ఎవరైతే ఈ ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఇక్కడ నిందితుడికి సహకరించడానికి ప్రయత్నం చేశారో వారి మీద ఇప్పుడు చర్యలు తీసుకోవాలి కదా. అదే సార్, ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 65B ప్రకారం కూడా ఇది ఉల్లంఘన. దీని ప్రకారం కూడా వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆర్టికల్ 21 కూడా ఉల్లంఘన జరిగినటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు జరిగినటువంటి కేసు అండి ఈ కేసు. ఇదేదో ఆషామాషి ఒక మర్డర్ కేసు మాత్రమే కాదు, అనేకమైనటువంటి కేసులకి రేపు ఇది ఒక టెస్టిమోనీ అవబోతా ఉంది. ఈ కేసులో అనేక రకాలుగా విచారించాల్సినటువంటి అవసరం ఉంది.
అనేక మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీని పూర్వాపరాలు బయటికి రాలేదు. దీని ఒక క్షణంగా మనం ఆలోచించేయండి. ప్రభుత్వం మారలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో ఉందనుకోండి. ఈ బా ఈ పేద దళిత యువకుడి యొక్క మరణాన్ని ఎవరండి పట్టించుకునేది? కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, సుబ్బారావు గారు లాంటి వాళ్ళు లేదా ఇంకా మానవతావాదులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి దీన్ని బలంగా వినిపించి దీనిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి పోరాటం చేసి కోర్టులో ఆర్డర్స్ తీసుకొని వచ్చారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఇది హత్యగా ఉండేది కాదు. ఈ పాటికే అనంతబాబు నిర్దోషిగా బయటకు వచ్చి ఏ విధంగా అయితే హత్య చేసి బెయిల్ పైన బయటకు వచ్చినప్పుడు ర్యాలీ చేశాడో అదే విధంగా చంపిన ఆ పేద దళితుడు ఇంటికెళ్ళి, ఇదిగో నీ కొడుకుని చంపా, నన్ను ఏ చట్టం ఏం చేయలేకపోయిందని చెప్పి కాలర్ ఎగరేసి వికటాటహాసం చేసేటువంటి పరిస్థితి అదే అధికారం వచ్చున్నట్టే జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఆ ప్రభుత్వం పరిస్థితి పేదల ఉండకూడదు. పక్షాన, అందుకనే దళితుల ప్రభుత్వం కూడా పక్షాన ఇంకా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో ఖచ్చితంగా నిందితుడు ఎవరైతే ఉన్నారో అనంతబాబుకి శిక్ష పడేలాగా ప్రస్తుత విచారణ చేస్తున్న ఎవరైతే ఉన్నారో అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది. కృష్ణవేణి గారు ఏం చెప్తారు? గతంలో విచారించిన పోలీస్ అధికారులు